ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి గుర్తుగా రాష్ట్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన పథకానికి అమరజీవి జలధార అని పేరు పెట్టినట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. శ్రీరాములు ఆత్మ బలిదానంతో ఏర్పడిన ఈ ఆంధ్ర గడ్డపై నీరు తాగే ప్రతి ఒక్కరూ ఆయన త్యాగాన్ని స్మరించుకోవాలనే ఉద్దేశంతోనే ఈ పేరు పెట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ పథకం కింద 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్లతో 5 మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని, వచ్చే 30 ఏళ్లలో 1,21,00,000 మంది ప్రజల దాహార్తిని తీర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన వెల్లడించారు. మరో 9,355 కోట్లతో ఇంకో 7 మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల నిర్మాణానికి కూడా చర్యలు తీసుకుంటున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పారు. ముఖ్యంగా నీటి ఎద్దడి ఎక్కువగా ఉన్న 3,000 ప్రాంతాలను గుర్తించి 1,814 కోట్లతో సింగిల్ విలేజ్ స్కీమ్స్ పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. గతంలో శాసనమండలి చర్చల సందర్భంగా వైసీపీ నేతలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తావించిన అంశాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఈ పథకాలన్నింటినీ అమరజీవి జలధార కింద పకడ్బందీగా అమలు చేస్తామని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీ మరియు కౌన్సిల్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై చర్చ జరిగినప్పుడు వాటి పరిష్కారానికి ప్రభుత్వం వెంటనే స్పందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో భూగర్భ జలాలను పెంచడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏప్రిల్ 1 నుంచి 90 రోజుల పాటు ప్రత్యేక జలధార కార్యక్రమాన్ని ప్రకటించారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. వర్షపు నీటిని నిల్వ చేయటం, భూగర్భ జలాలను రీఛార్జ్ చేయటం, చెక్ డ్యాంల నిర్మాణం మరియు కాలువల పూడికతీత వంటి పనులను ఈ 90 రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం జల జీవన్ మిషన్ గడువును 2028 డిసెంబర్ వరకు పొడిగించడం రాష్ట్రానికి దక్కిన గొప్ప అవకాశమని, దీనివల్ల పెండింగ్ లో ఉన్న సుమారు 23,000 కోట్ల విలువైన తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వానికి మార్గం సుగమమైందని ఆయన స్పష్టం చేశారు.